చూడగానే ఈ సినిమా ఎలా ఉంటుందనేది మనం ఊహించవచ్చు. అటువంటి ఒక మంచి టైటిల్తో, మంచి కథతో సుప్రసిద్ధ దర్శకుల దగ్గర సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మెహర్ రమేష్ గారి దగ్గర, సీనియర్ వంశీ దగ్గర పనిచేసినటువంటి మోహన్ దీక్షితులు గారు ఒక మంచి రచయిత కాకుండా దర్శక ప్రతిభని వాళ్ళ దగ్గర పుణికి పుచ్చుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. ఈ సినిమాలో ప్రధానంగా ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు ఉంటారు. ప్రేమ కథ అయినప్పటికీ కూడా రొటీన్ ప్రేమ కథలకి భిన్నంగా ఈ కథ ఉంటుంది. సాధారణంగా సినిమా ప్రారంభోత్సవం అనగానే చాలా వెరైటీ కథ వినగానే నాకు నచ్చేసి నేను ఒప్పేసుకున్నానని హీరోలు చెప్పటం, ఈ మంచి కథ అనగానే దీన్ని ఏమైనా తీసేయాలనుకున్నానని నిర్మాతలు చెప్పటం, ఇవన్నీ రొటీన్. కానీ డెఫినెట్గా ఇది మాత్రం విభిన్నంగా ఉంటుందనేది ఒక రచయితగా ఆ కథ విన్న తర్వాత నేను చెప్తున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ సినిమా ఎందుకు తీస్తున్నాము, ఇటువంటి సినిమా ఎందుకు తీస్తున్నాము, ముఖ్యంగా దీని లొకేషన్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఆయన దర్శకులు చెప్తారు. ఈ సినిమాని ఒక సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు భాస్కర్ రాజు గారు. వారిని అభినందిస్తూ, అలాగే హీరోయిన్స్ కూడా మన డిఫరెంట్గా, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎంత సహజంగా ఉంటారో అంత సహజంగా కృతకమైనటువంటి హంగులు, కృతకమైనటువంటి రంగులతో ఎక్కడ బాలీవుడ్ నుంచో హాలీవుడ్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చామనేటువంటి పద్ధతిలో కాకుండా మన మధ్యతరగతి కుటుంబంలో మన ఇంటి అమ్మాయిలు ఎలా ఉంటారో అంత సహజమైనటువంటి అందంగా, గోదావరి తీరాల్లో ఆ సహజమైనటువంటి అందాలకి మ్యాచ్ అయ్యేటట్టుగా హీరోయిన్స్ని కూడా సెలెక్ట్ చేయడంలో వాళ్ళ యొక్క అభిరుచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒక హీరో కౌశిక్ బాబు, మొన్న ఆది శంకరాచార్యలో ఆధ్యాత్మిక పరంగా చూసినటువంటి హీరో ఇవాళ సోషల్ మూవీస్లో ఒక రొమాంటిక్ హీరోగా ఈ సినిమాలో పరిచయం చేయటం, అది కూడా ఆయన యొక్క అభిరుచిని మనం అర్థం పడుతూ ఉంది, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ యొక్క అభిరుచి. అయితే మలయాళంలో ఇప్పటికే 4 సినిమాల్లో ఒక రొమాంటిక్ హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకున్నటువంటి హీరో కౌశిక్ బాబు. అక్కడ రెడీగా కూడా ఒక యూత్ ఓరియంటెడ్, కాలేజ్ ఓరియంటెడ్ సినిమా జస్ట్ కంప్లీట్ అయింది, అది స్టడీ టూర్ అనేటువంటి సినిమా. ఆ తర్వాత ఇక్కడ తెలుగులో మాత్రం ఇటువంటి ఒక డిఫరెంట్ స్టోరీని తీసుకున్నందుకు ఖచ్చితంగా అటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ని కూడా అభినందిస్తూ ఈ సినిమా గురించి ముందుగా వివరాలు తెలియజేయవలసిందిగా డైరెక్టర్ మోహన్ దీక్షితులు గారిని నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఇద్దరు వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. గోపీకృష్ణ మూవీస్ శ్రీ నరేంద్ర గారు, శ్రీ దిలీప్ గారు ఈ కథ విని చాలా ఫాస్ట్గా జడ్జ్ చేసి దీంట్లో ఒక చెమ్మక్కుంది, ఇది తీస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్ భాస్కర్ రాజు గారికి రికమెండ్ చేశారు. సో ఇక భాస్కర్ రాజు గారు నా మీద ఉంచిన నమ్మకానికి మామూలుగా థ్యాంక్స్ చెప్తే సరిపోదు, మ్యాక్సిమం కష్టపడి తీస్తాం. సో సార్ చెప్పినట్టు మెయిన్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ చేతిలో ఉంది. మంచి ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ అండి, ఫీల్ గుడ్ మూవీ. తర్వాత కౌశిక్ గారు చాలా సాఫ్ట్ లవర్ బాయ్గా, సెన్సిటివ్ లవర్ బాయ్గా కనిపిస్తారు ఈ సినిమాలో. ఆయన పేరుగా అశ్విని. లొకేషన్స్ అన్నీ కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కడియపలంక నర్సరీ బేస్డ్ మూవీ ఇది. అక్కడ నర్సరీలో, తర్వాత రాజోలు, సెకనేటిపల్లి, అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీయడం జరుగుతుంది. దీంట్లో రావు రమేష్ గారి క్యారెక్టర్ అండి, ఆయనకి ఫోన్లోనే చెప్పాను నేను, 45 మినిట్స్ మొత్తం ఆయన క్యారెక్టర్ అంతా. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టరే కాకుండా హిలేరియస్ ఇది ఉంటుంది అయింది ఆయన క్యారెక్టర్ టోన్. సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారు, ఆయన డెఫినెట్గా సక్సెస్ అవుతుందని. సో రావు రమేష్ గారి క్యారెక్టర్ కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. తర్వాత మ్యూజిక్ మీనాక్షి భుజంగి అని కొత్త అబ్బాయి అండి,
విద్యాసాగర్ గారి దగ్గర వాళ్ళ దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా చేశాడు. చాలా వండర్ఫుల్ ట్యూన్స్, వండర్ఫుల్ ఆల్బమ్ వస్తుందనే కాన్ఫిడెంట్తో చేశాడండి అతను. ఈరోజు ముఖ్యంగా మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలో మన సినిమా ఈ ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చారు పెద్ద మనసుతో. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సినిమా ఈ మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఈ గోపికృష్ణ మూవీస్లో కూర్చుంటే మా దిలీప్ ఈ మోహన్ దీక్షని పరిచయం చేశారు. మంచి కథ ఉంది, నేను అంతా విన్నాం, ఒకసారి చూడమని. ఆయన చెప్పిన తర్వాత బాగా ఆలోచించి మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ గుడ్ మూవీ అవుతుందని ఇది చేయడానికి నిర్ణయించుకున్నా. మంచి లవర్ బాయ్ కింద ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని మరొకసారి రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు మా ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే దాసరి గారు, నేను డాడీ అని పిలుస్తూ ఉంటాను, వారికి, మూవీ మొగల్ రామానాయుడు గారికి, వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జగద్గురు ఆది శంకరగా అంతకుముందు షిరిడి సాయి, తర్వాత పవిత్ర ఇలాంటి మూవీస్లో మీరు చూశారు. అయితే తెలుగులో ఒక లవర్ బాయ్గా ముందుకు రాబోతున్నాను. చాలా రోజులు చాలా స్క్రిప్ట్స్ వింటా ఉన్నాను. అయితే నాకు నిజంగా నా దగ్గరికి వచ్చి చెప్పిన మోహన్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఈ కథని చెప్తుంటే కృష్ణశాస్త్రి గారి పుష్ప విలాసం, అలాగే జాన్ కీట్స్ జాయ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అని ఆయన పోయం, వారి కవిత కానీ వారి ఇది విన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, ఎంత హాయి కలుగుతుందో. ఇందాక వారు చెప్పినట్లు సమ్మర్లో ఈ సినిమాని వాళ్ళు విడుదల చేయాలనుకుంటున్నారు. సమ్మర్ వేడి నుంచి మీకు ఒక హాయిని కలిగించడానికి మా ఈ జాగృతి ఫిల్మ్స్ వారి తొలి సంధ్య వేళలో రాబోతుంది. కృష్ణుడు ఈ సినిమాలో నాకు స్నేహితుడి క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇంతకు ముందే తను హీరోగా కూడా చాలా సినిమాలు చేసి చాలా మందిని అలరించారు. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్స్ చాలా బాగా రన్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమాలో ఎక్కడ ఎంటర్టైన్మెంట్, అటు దృశ్యాలు, గోదావరి అంతకు ముందు చాలా సినిమాల్లో చూపించారు, అయితే ఎప్పుడు చూసినా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అంతే అద్భుతంగా మరి మాకు పిఆర్కే రాజు గారు ఉన్నారు, అంత అద్భుతమైన ఒక సినిమాటోగ్రఫీని మాకు ఇవ్వడానికి. పాటలు ఇంతకు ముందే విన్నాను, మన మీనాక్షి భుజంగ్ కొత్తవాడైనా చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు, పాటలన్నీ వచ్చాయి. అమ్మాయి అశ్విని కొత్త హీరోయిన్ అయినా తెలుగులో కొత్త హీరోయిన్, అంతకుముందు కన్నడలో తమిళంలో చేసింది. శేఖర్ మరొక ప్రధాన పాత్రలో చేస్తున్నాడు, శేఖర్ అండ్ గ్రీష్మ. మా అందరికీ మీ ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియ. జాగృతి ఫిలిమ్స్ తొలి సంధ్య వేళలో సినిమాలో నాకు ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారు భాస్కర్ రాజు గారికి అండ్ సహ నిర్మాత రఘువర్మ గారికి, మా డైరెక్టర్ గారికి, అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కౌశిక్తో అండ్ కృష్ణుడితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, సీనియర్ ఆర్టిస్టులు. బట్ కౌశిక్ ఈ సినిమాలో క్లాస్ క్యారెక్టర్, నాది మాస్. అలాగే మాకు సపోర్టింగ్ రోల్లో కృష్ణుడు నటిస్తున్నారు. అలాగే మా హీరోయిన్స్ అశ్విని, గిరీష్మ, వీళ్ళందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పల్ స్టార్ కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీస్సులు, అలాగే దాసనారాయణ గారు, రామనాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు జాగృతి ఫిలిమ్స్ తొలి సంధ్య వేళల్లో ఈరోజు ఓపెనింగ్ జరిగిందండి. భాస్కర్ రాజు గారు ప్రొడ్యూసర్గా, మోహన్ దీక్షిత్ డైరెక్షన్లో. దీక్షిత్ నాకు ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి తెలుసు, ఎందుకంటే నేను కమలాపూర్ కాలనీలో ఉన్నప్పుడు తను కూడా వచ్చాడు. ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి దీక్షిత్తో చాలా అనుబంధం ఉంది. చాలా టాలెంటెడ్, చాలామంది డైరెక్టర్, పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాడు స్క్రిప్ట్ సైడ్ అయ్యి. అండ్ నేను ఈ స్క్రిప్ట్ నాకు కూడా నా క్యారెక్టరైజేషన్ చెప్తూ సినిమా అంతా చెప్పారు. మళ్ళీ అంటే మంచి విలేజ్ సబ్జెక్టు, విలేజ్లో సబ్జెక్టులు చాలా తక్కువని ఈ మధ్య ఉయ్యాల జంపల చూసాం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అలాగే ఈ సినిమా కూడా అంతే, అంటే ఇద్దరు హీరోలతో మంచి విలేజ్ నేటివిటీ ఉండి
మళ్ళీ మంచి ఆహ్లాదకరంగా ఉండే ఒక మంచి సబ్జెక్ట్. తొలి సంధ్య వేళలో ఎంత లైక్ ఆహ్లాదకరంగా ఉందో అంత బాగుంటుంది. అంటే మంచి యూత్ఫుల్గా ఉంటూ రావు రమేష్ గారిది కూడా చాలా, నా స్నేహితులు చాలా మంచి క్యారెక్టర్ చేసిన ఆయన కూడా నాతో చెప్పారు చాలా బాగుంది కృష్ణ గారు నా క్యారెక్టర్ అని. అండ్ ఈ ఫిలిము లైక్ కొత్త ఆర్టిస్టులు అండ్ అంటే అప్కమింగ్ ఆర్టిస్టులు అయిన కౌశిక్, శేఖర్ హీరోయిన్స్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ తొలి సంధ్య వేళలో. So let me introduce myself. I'm Ashwini Chandrasekhar. Basically, I'm a Kannadiga, Mangalore girl. So already I worked in Tamil industry and Kannada industry. So I had to, I'm thanking Jagruti Films to create an opportunity to work in Telugu industry now. They're launching me. So basically, I'm a classical dancer. So what all characters I have done in 4-5 movies. So this is totally different. Like I mean to say that it's a very challenging character for me. So I heard the script and I love it. So more than that, like it's very exciting to work in Telugu industry with this team. So I used to tell all my co-actors all the best and thank you. అందరికీ నమస్కారం. శ్రీ జాగృతి ఫిలిమ్స్ వారి తొలి సంధ్య వేళలో ఇందులో నేను సెకండ్ లీడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. ఈరోజు ఓపెనింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కృష్ణంరాజు గారికి, దాసనారాయణ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మూవీ చాలా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.